తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్లేస్ ఎక్కడైనా, టోర్నీ ఏదైనా మన ముందు పాకిస్తాన్ ఉంటే విక్టరీ మనదే. దాదాపు ఓటమి అంచుల్లో నుంచి గెలుపు తలుపు తట్టింది టీమిండియా. పాకిస్తాన్ తో జరిగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోరులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ ని ఆ ప్రపంచ కప్ నుంచే నిష్క్రమించేలా చేసింది. దీంతో సెమీస్ కి దూసుకువెళ్ళింది భారత టీం. పాక్ పై గెలుపుతో భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి సెమీస్ కి చేరుకుంది. అండర్-19 ప్రపంచ కప్ లో అరుదైనటువంటి విజయాన్ని సాధించింది. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ 6 లో భాగంగా పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో భారత్ 252 పరుగులు మొదట చేసింది, అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి టీమిండియాను వేదాంత త్రివేది 63 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ తో భారత్ ను ఆదుకున్నాడు. అనంతరం ఇక 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి అండర్-19 పాకిస్తాన్ టీం ఆరంభంలో ధైర్యంగా ఆడింది, మంచిగా కొనసాగుతుంది. అద్భుతంగా ఉస్మాన్ ఖాన్ 66, ఫర్హాన్ యూసఫ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 29.4 ఓవర్లలో స్కోర్ 151, 3 వికెట్లు కోల్పోయి గెలుపు దిశగా కొనసాగుతుంది పాకిస్తాన్ జట్టు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు, స్పిన్నర్లు రంగంలోకి దిగి ఒక్కసారిగా పరిస్థితిని మార్చేశారు. 151, 3 వికెట్లకు పటిష్టమైనటువంటి పర్ఫార్మెన్స్ తో ముందుకు వెళ్తున్న పాకిస్తాన్ ఇక విజయం వారి తీరాలో కొనసాగుతుందనుకున్న సందర్భంలో మిగతా 43 పరుగుల్లోనే ఆల్అౌట్ చేసేసింది అందరు 7 వికెట్లు. పిచ్ పూర్తిగా టర్న్ వినియోగించుకొని వరుసగా వికెట్లు తీశారు. కేవలం 43 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ కుప్పకూలింది. ఇక ఈ విజయంలో భారత్ వరల్డ్ కప్ సెమీస్ లోకి ఎంటర్ ఇచ్చింది. అండర్-19 లో సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఆ ఒక్కమొట్టి గెలిస్తే ఇక ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. అండర్-19 లో ఆ టీం ఈసారి చాలా పటిష్టంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ పైన మరొకసారి విఫలమయ్యాడు, 30 పరుగులే చేశాడు. కానీ మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు రాబోయేటువంటి సెమీస్ లో ఫైనల్ లో కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తే అండర్-19 వరల్డ్ కప్ మరొకసారి భారత్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశము ఇది కీలకమైనటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడించి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఇంటికి పంపించింది భారత్ టీమే. ఒకవేళ పాకిస్తాన్ నిన్న గెలిచే అవకాశం ఉంటే నెట్ రన్ రేట్ కొంచెం హెవీగా ఉండి గెలిస్తే సెమీస్ కి వెళ్లేటువంటి అవకాశం ఉండేది, భారత్ ఇంటికి వెళ్లేటువంటి అవకాశం ఉండేది. ఇలాంటి కీలకమైనటువంటి మ్యాచ్ లో భారత్ అండర్-19 జట్టు పాకిస్తాన్ పైన అత్యంత బలమైనటువంటి విజయాన్ని సాధించింది. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రెషర్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా డిఫీట్ చేసి పాకిస్తాన్ జట్టుని పూర్తిగా ఢీలా పడేలా చేసింది. ఒకవైపు అద్భుతంగా రాణిస్తూ విజయ తీరాలకు వెళ్తున్నటువంటి పాకిస్తాన్ టీంని స్పిన్నర్లు నేల కూల్చి 43 పరుగుల తేడాతోనే 7 వికెట్లు కూల్చేసి భారత జట్టుకు విజయాన్ని సాధించారు. దీంతో అండర్-19 లో పాకిస్తాన్ జట్టు పైన అద్భుత విజయం సాధించి భారత్ మరొకసారి తన సత్తా ఏంటో నిరూపించింది. ఇప్పుడు సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమీస్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి అక్కడ కూడా గెలిచి ఫైనల్కి చేరుకోవాలని కూడా కోరుకుందాం.